దయచేసి చూడండి. నిర్గమకాండం 19వ అధ్యాయం. నిర్గమకాండం 19వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుందాం. నిర్గమకాండం 19వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుందాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలుపవలసిందేమనగా, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన పక్షమందు మీరు సమస్త దేశ జనములలో నాకు స్వకీయ సాంపాద్యమగుదురు. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. యెహోవా మోషేను చూచి, ఇదిగో, నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు నిరంతరము నీ యొద్దకు నమ్మకం ఉంచినట్లు నేను కారు మబ్బుల్లో నీ యొద్దకు వచ్చేదని చెప్పాను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా, మూడవ నాటికి సిద్ధముగా ఉండవలను. మూడవ నాడు యెహోవా ప్రజలందరి కనులెదుట సీనాయి పర్వతమే దిగివచ్చును. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు. ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను, లేక పొడవబడవలెను. మనుష్యుడు కానీ మృగము కానీ బ్రతుకూడదు. బోరధ్వని చేయనప్పుడు వారు పర్వతము ఎక్కవలెనను. అప్పుడు అతడు మూడవ నాటికి సిద్ధముగా ఉండడి ఏ పురుషును స్త్రీని చేరకూడదని చెప్పాడు. దేవుని ఎదుర్కొనుటకు మోషే పాళెములోని ప్రజలను అవతల రప్పింపగా వారు పర్వతము దిగువ నిలిచిరి. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుని కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చెను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపుకున్నట్లు దిగిపోయి వారి ఖండితముగా ఆజ్ఞాపించము. మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతం ఎక్కలేరు. నీవు పర్వతమునకు మేడలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలని మా ఖండితముగా ఆజ్ఞాపించితి వలెను.
మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పాను. చూడండి, ఇశ్రాయేలు 19 అధ్యాయం అంతా చదివించాను మీతోటి. మీరు బాగా గుర్తుంచుకోవాలి ఈ విషయాలు. నిర్గమాకాండం 19 అధ్యాయం అంతా కూడా మీకు చదివించాను. చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. నిర్గమాకాండం 19వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఈ అధ్యాయంలోనే ధర్మశాస్త్రం ఎలా వచ్చిందో అనేటువంటిది తెలియపరచబడుతుంది. కాబట్టి మీరు అస్తమాటు పదే పదే అధ్యాయం చదువుకోవటం కూడా మీకు మేలు. కాబట్టి నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ధర్మశాస్త్రం ఎలా వచ్చిందో అనేటువంటిది మనకు తెలియపరచబడుతుంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చిన తరువాత 3వ నెల ఆరంభంలో ఇశ్రాయేలీలు సీనాయి పర్వతం దగ్గరకు చేరారు. ఏ పర్వతం అది చెప్పండి? కొన్ని పర్వతాలు. హోరేబు పర్వతం దగ్గర మోషే దేవుడితో మాట్లాడాడు కదా. మోషే గొర్రెలు మేపుకుంటూ వెళ్ళాడు కదా. మోషే గొర్రెలు మేపుకుంటూ వెళ్ళినప్పుడు ఆ హోరేబు పర్వతం దగ్గర పొద బగ మండిపోతుంది, కానీ కాలిపోలేదు. ఈ గొప్ప వింతేంటో చూద్దామని మోషే హోరేబు పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ పొద బగ మండిపోతుంది, కానీ అది కాలిపోవటం లేదు. పొద బగ మండిపోతుంది, కానీ ఆ పొద కాలిపోవటం లేదు. ఈ గొప్ప వింతేంటో చూద్దాం అని చెప్పి మోషే మరి ఆ పొద దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు. అలా కొన్ని పర్వతాలు ఉన్నాయి. హోరేబు పర్వతం, సీనాయి పర్వతం, అలాగే కర్మేలు పర్వతం. ఈ రీతిగా కొన్ని పర్వతాలు దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 3వ నెల ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి బయలుదేరినటువంటి 3వ నెల ఆరంభ దినమందే సీనాయి పర్వతం దగ్గరకు ఇశ్రాయేలు వచ్చారు. ఇశ్రాయేలు వచ్చేటప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, మోషే, నేను ఈ పర్వతం మీదకి దిగి వస్తున్నానయ్యా, నువ్వు నా దగ్గరికి ఎక్కి రావాలి అన్నాడు. ఆ పర్వతం చుట్టూ పులిమేర ఏర్పాటు చేయాలి. ఆ మేర దాటి ఎవడు రాకూడదు. నీవు మాత్రమే నా దగ్గరికి రావాలి. ఎవరి మేరలో వాళ్ళు ఉండాలి. అది దేవుడు కోరినటువంటిది. సేవకుడు స్థానం సేవకుడిదే, అలాగే మరి విశ్వాసి స్థానం విశ్వాసిదే. ఆ వాక్యం అక్కడ మనకు నేర్పిస్తుంది. కాబట్టి అక్కడ ఒక మేర ఏర్పాటు చేశాడు. ఆ మేర వెలుపటే వాళ్ళు ఉండాలి తప్ప ఆ పర్వతం ముట్టకూడదు. అసలు ఆ పర్వతాన్ని ముట్టకూడదు, దాన్ని తాకకూడదు, అక్కడికి చేరకూడదు. అది చేరితే ఒక ఎద్దైనా, ఒక ఆవైనా, ఒక పశువైనా ఆ పర్వతాన్ని తాగితే అది చనిపోతుంది. కాబట్టి సీనాయి పర్వతాన్ని ఎవరు కూడా తాకకూడదు. అక్కడ మేర ఏర్పాటు చేశాడు. ఆ మేర వెలుపటే అక్కడ ఉండాలి అని చెప్పి దేవుడు మోషేకు చెప్పాడు. మోషేకు చెబితే ప్రజలందరూ వస్త్రాలు తుక్కోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, ఆ పర్వతం దగ్గర నిలబడాలి. నేను పర్వతం మీదకి వస్తాను, నీవు మాత్రం ఎక్కి రావాలి పర్వతం మీదకి. ఏముంది అక్కడ? ధర్మశాస్త్రం ఇచ్చే సమయం ఇది. ధర్మశాస్త్రం పొందేటువంటి సమయం అది. కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చినప్పుడు ఏం జరిగింది అక్కడ? దయతో చూడండి, 16వ వచనం. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బోర యొక్క మహాధ్వని కలుగా
పాతాళము కాదు, పాళెము. పాళెమును పాతాళం చేసేసాం. అంటే కొంత సొంత కవిత్వం పెట్టావు. నీకు కూడా కొంత తెలుసు కదా, కాబట్టి కొంత సొంత కవిత్వం పెట్టావు. కాబట్టి పాళెం. ఆ సాంద్ర మేఘం బోర యొక్క మహాధ్వని కలుగా పాళెములోని ప్రజలందరూ వణికిడి. కాబట్టి దేవుని ఎదుర్కొన్నట్టుకు మోషే పాళెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతమునకు దిగువ నిలిచిరి. యెహోవా అగ్నితో సినాయి పర్వతం దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి దోమవలే లేచెను. పర్వతం మిక్కిలి కంపించెను. ఆ బూరదని అంతకంత బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా యెహోవా కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చాను. కాబట్టి చూడండి ప్రియులారా, ఇక్కడ ఎంత భయంకరంగా ఉందో. ఆ ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చినప్పుడు, దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు, ఆ దేవుని దగ్గరికి మోషే ఎక్కి వెళ్ళినప్పుడు ఎంత భయంకరంగా ఉందో ఆ దృశ్యం చూడండి. అక్కడ అదంతా ధూమయమైపోయింది, ధూళి లేచిపోయింది, ధూమము కులివలే లేచెను. పర్వతమంతా మిక్కిలి కంపించింది. 16 మూడవ నాడు ఉదయమైనప్పుడు పర్వతం మీద ఉరుములు, మెరుపులు, చాంద్ర రోగము, బోర యొక్క మహాధ్వని కలుగా పాళెములోని ప్రజలందరూ కూడా వణికిరి. అప్పుడు పర్వతం మీద ఉరుములున్నాయి, మెరుపులున్నాయి, చాంద్ర మేఘం ఉంది, బోర యొక్క మహాధ్వని ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ పాళెములోని ప్రజలందరూ కూడా ఒడిగిపోయారు. ఆ మేఘములకు, ఆ ఉరుములకు, చాంద్ర మేఘమునకు, బోర ధ్వనికి, ఆ మాటల ధ్వనికి, వీటన్నిటి కూడా ప్రజలందరూ ఒడిగిపోయేంత దృశ్యం సంగతి అక్కడ ఏర్పడింది. అంత సంగతి ఏర్పడినప్పుడు అలాంటి పరిస్థితులు ఎవరు పర్వతం దగ్గర మేర దగ్గర కూడా రారు. వాళ్ళకు ఒక మేర ఏర్పాటు చేశారు పర్వతాన్ని తాకుండా. కానీ ఆ మేర దగ్గర కూడా వాళ్ళు రాలేనంత భయంకరంగా అక్కడ ఆ దృశ్యం ఉంది. అలాంటి దృశ్యం అక్కడ ఉంటే మరి ఏం జరిగింది? మోషే మాత్రమే ధైర్యంతో, త్యాగంతో దేవుడి దగ్గరికి ఎక్కి వెళ్ళాడు. ఆ పర్వతం మీదకి ఎవరు ఎక్కి వెళ్ళారు చెప్పండి? మోషే ధైర్యశాలి, మోషే త్యాగశీలి, మోషే ధైర్యవంతుడు, బలవంతుడు. కాబట్టి దేవుడు ఎన్నుకున్నవాడు, దేవుడు ఏర్పరచుకున్నవాడు, దేవుడు వాడుకుంటున్నవాడు, దేవుడు వినియోగించుకుంటున్నవాడు, దేవుడు అంగీకరించినవాడు, కాబట్టి దేవుడు కోరుకున్నవాడు. కాబట్టి ఆ మోషే మాత్రమే ఆ సినాయి పర్వతం మీదకి ధైర్యంగా ధైర్యం ఎక్కడుంది? ఎవరికి ఉంది? వాళ్ళందరూ త్యాగం చేయగలరా దేవుడి కోసం? దేవుని సేవ అంటే అందరు రాగలరా? బోధలు చేస్తాకు వస్తారు, ప్రసంగాలు చేస్తాకు వస్తారు, పాటలు పాడతాకు వస్తారు, మరి ఇంకా రకరకాల కార్యాలు చేయటానికి వస్తారు. కానీ దేవుని సేవ అన్ని విడిచిపెట్టి ప్రభువు సేవకు రమ్మంటే వస్తారా? రారు. దానికి ధైర్యం ఉండాలి, త్యాగం ఉండాలి. అలా త్యాగం ఉన్నప్పుడే రాగలరు. దేవుని కొరకు మేము త్యాగం చేశాం, మేము ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్నాం. ఆహారం ఉన్నా లేకపోయినా, వస్త్రం ఉన్నా లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా నిన్ను సేవిస్తాం, నిన్ను ప్రకటిస్తాం, నీ కొరకు బ్రతుకుతాం, నీ కొరకు జీవిస్తాం అనేటువంటి త్యాగంతోనే వచ్చాం దేవుళ్ళలోనికి, ధైర్యంతోనే వచ్చాం. అనేక స్థలాల్లో దేవుడిని సేవించాం, దేవుడిని ప్రకటించాం. దేవుడు తన కార్యాలు జరగటానికి వినియోగించుకున్నాడు, వాడుకున్నాడు. మరి కాబట్టి అందరూ చేయగలరా త్యాగం? చేయలేరు. కాబట్టి ఇక్కడ మోషే మాత్రమే ఆ మాటల ధ్వనిలో, ఆ మెరుపుల్లో, అక్కడ ఉన్నటువంటి వాతావరణములో, అక్కడ ఉన్నటువంటి బోరధ్వనిలో, మరి కులిమి దొవ్వలే లేచినటువంటి ఆ పరిస్థితుల్లో, అంత భయంకర దృశ్యములో మోషే మాత్రమే
ఆ కొండ మీదకి వెళ్ళగలిగాడు. ఎవరు కూడా కొండ మీదకి వెళ్ళలేకపోయారు. ప్రజలు వణికారు. ఆ దృశ్యాన్ని చూచి ప్రజలు ఏం చేశారు చెప్పండి? వణికారు, భయపడ్డారు. అప్పుడు మోషేకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఆ యొక్క సీనాయి పర్వతంపై దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? ధర్మశాస్త్రం, 2 ఆజ్ఞలు గల పలకలు ఇచ్చాడు కదా. ఏమిచ్చాడు చూడండి? 2 ఆజ్ఞలు గల పలకలు ఇచ్చాడు. 19వ అధ్యాయంలో ధర్మశాస్త్రం ఇచ్చాడు సీనాయి పర్వతంలో. ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞలు. వినండి, ఇంకేంటి చెప్పండి? దేవుని యొక్క 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. 10 ఆజ్ఞలు, ఇంకా మందిరం యొక్క నమూనా, బలులు, అర్పణలు, ఇవన్నీ కలిస్తే ధర్మశాస్త్రం. ఇవన్నీ కలిస్తే ఏంటి చెప్పండి? ధర్మశాస్త్రం. ఇవన్నీ కలిస్తే ధర్మశాస్త్రం. కాబట్టి ప్రియులారా, ఆ రీతిగా మోషే ధర్మశాస్త్రం తెచ్చాడు. మోషే ఏం తెచ్చాడు చెప్పండి? ధర్మశాస్త్రం తెచ్చాడు. సీనాయి పర్వతం మీద 40 రాత్రులు పగళ్ళు ఉండి మోషే ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు. ఆ ధర్మశాస్త్రం వెంటనే అమల్లోకి వచ్చేసింది. చూసారా? ఆ ధర్మశాస్త్రం వెంటనే అమల్లోకి 19వ అధ్యాయంలో ధర్మశాస్త్రం వచ్చింది. 20వ అధ్యాయంలో అమల్లోకి వచ్చేసింది. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఏంటండి? ఏంటంటే చూడండి, ఒక చిన్న మాటలో చెప్తా. 21వ అధ్యాయం 24వ వచనం, 23, 24. నిర్గమాకాండం 21వ అధ్యాయం 23, 24. హాని కలిగినలా ప్రాణానికి ప్రాణం తీయటమే ధర్మశాస్త్రం చెప్పేది. చూసారా? ప్రాణానికి ప్రాణం. తర్వాత కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలు తెస్తే కాలు తీ, ఎదరోడు కాలు. ధర్మశాస్త్రం చెప్పేది ఏంటి చెప్పండి? కాలు ఆడు కాలు తీయడం, ఎదరోడు కాలు తీయడమే ధర్మశాస్త్రం చెప్పేది. ఇంకా కంటికి కన్ను, ఆడిని కంటిలో పడుతుంది, కూడా కంటిలో పడు. పంటికి పన్ను, ఆడిని పంటి మీద కొడుతూ వాడు పంటి మీద కొట్టు. హాని చేసినాడు ప్రాణానికి ప్రాణం, ఆడిని ప్రాణం చేసిన వాడు ప్రాణం. అది ధర్మశాస్త్రం చెప్పేది. కాబట్టి ఇంకా ధర్మశాస్త్రం మీకు ఏం చెప్తుంది చూడండి. 20వ అధ్యాయం 12వ వచనం వచ్చండి. 20:12. నీ దేవుడిని యెహోవా నీవు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని తల్లిని, అది ధర్మశాస్త్రం చెప్పేది. 10 ఆజ్ఞలు ఇయ్యే. 10 ఆజ్ఞలు ఏంటి చెప్పండి? 10 ఆజ్ఞలు ఎక్కడి నుంచి ఉన్నాయంటేనండి, 10 ఆజ్ఞలు ఎక్కడున్నాయి? 4వ వచనం 10 ఆజ్ఞలు ఉన్నాయి. చదవండి. 24. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ నీవు దేని రూపమును విగ్రహమును నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదు. చూసారా? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మొదటి ఆజ్ఞ. 10 ఆజ్ఞలు గల పలకలు ఇచ్చాడు దేవుడు మోషేకు. మొదటి ఆజ్ఞ ఏంటి చెప్పండి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందు కానీ, క్రింద భూమి ఎందు కానీ, భూమి క్రింద నీళ్ళ ఎందు కానీ దేని రూపాన్ని కూడా నీవు చేసుకోకూడదు. విగ్రహాల దండాలు ఎడుతున్నారా? 2 రకాలలో ఉంటారు ఇక్కడ. అటు ఉంటారు, ఇటు ఉంటారు. 2 రకాల మనుషులు. అది నీకే నష్టం, అది ఎవరికి నష్టం కాదు. నువ్వు అలా ఉంటే నీకే నష్టం. మరి కాబట్టి ఏకైక దేవుణ్ణి, త్రియేక దేవుణ్ణి ఏక హృదయముతో నీవు దేవుణ్ణి సేవించు. అది నీకు ఆశీర్వాదం. ఏక హృదయం. కాబట్టి ఏక హృదయం నేను దయచేస్తాను.
ఏకాత్మ నేను దయచేస్తానంటాడు. ఒకే హృదయంతో ఒకే దేవుడిని నీవు సేవించాలి. ద్విమనస్కులు నేను ద్వేషిస్తున్నానంటాడు. ద్విమనస్కులు, రెండు మనసులు గలవాళ్ళు ఉంటారు. 119 అధ్యాయం చూడండి. నూట 19 అధ్యాయం 113 కీర్తనలు. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. కాబట్టి ప్రియులారా, ద్విమనస్కులు, రెండు మనసులు గలవాళ్ళని నేను ద్వేషిస్తున్నాను. రెండు మనస్సులు ఉండకూడదు. ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఇద్దరు యజమానులకు ఎవడు దాసరకం చేయలేడంట. చేయగలరు ఎవరన్నా? ఒకడిని ద్వేషిస్తారు, ఒకడిని ప్రేమిస్తారు. ఒకడిని ప్రేమిస్తారు, ఒకడిని ద్వేషిస్తారు. ఇద్దరిని సంతోషపరచలేరు. కాబట్టి ఇద్దరు యజమానులకు ఎవడు దాసుడుగా ఉండడు. కాబట్టి ద్విమనస్కులు, రెండు మనసులు గల వారికి ఉండకూడదు. ఒక దైవ సేవకుడు ఒక ఇంటికి వెళ్ళాడంట. ఓ దైవ సేవకుడు ఒక ఇంటికి వెళితే ఆ భక్తురాలు ప్రార్థనకు వస్తుందంట. ఆ ఇంటాడు ప్రార్థనకు వస్తే సరిగ్గా ఆయన వెళ్ళేటప్పటికి అంటుందంట, ఓ సాయిబాబా ఫోటో ముందు నిలబడి సాయన్నా అంటుందంట. అదేంటమ్మా, నువ్వు ప్రార్థనకే వస్తావు, రొట్టె విరుస్తావు, ఆరాధన చేస్తావు, ఇంటి దగ్గర సాయన్నా అంటున్నావేంటి అన్నాడంట. సాయన్నే కదండి, ఏ సన్నా కూడా ఉన్నాడు మా ఇంట్లో. ఒరే ఏ సన్నా ఇలా రారా అన్నాడు. కాబట్టి ఇంట్లో ఎవరున్నారన్నమాట? సాయన్న ఉన్నాడు, ఏసన్నా ఉన్నాడు, రెండు ఉన్నాయి. కాబట్టి రెండు రకాల వాళ్ళు దేవుని సంతోషపరచలేరు. నీవెల్లాళ్ళు రెండు తలంపులతో కుల్టి కుల్టి నడచేదవివు. నీవెల్లాళ్ళు రెండు తలంపులతో కుల్టి కుల్టి నడచేద. కుంటుకుంటూ నడుస్తావు అంతే. రెండు తలంపులనోడు ఎలా నడుస్తాడు? సాఫీగా నడుస్తాడా? రెండు తలంపులనోడు ఎలా నడుస్తాడమ్మా? ఒక కాలు బాగా ఒక ఈడుతాడు, ఒక కాలు ఏం చేస్తాడు చెప్పండి? ఈడుతాడు. చూడటానికి బాగుంటుందా? కుంటూ నడితే బాగుంటుందా నడక? రెండు కాళ్ళు నడితే బాగా అబ్బా భలే నడుతున్నాడు రా అనుకోండి. అలాగే కాబట్టి నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి నడుస్తావు. యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవాయే నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడు, ఇంకెవరు ఉన్నారా? ఎన్నాళ్ళు రెండు తలంపులతో నశించిపోతారు. యెహోవా దేవుడికి యెహోవాని సేవించండి, బయలుదేవుడైతే బయలుదేవిని సేవించండి. అదే రెండు తలంపులతో మీరు బ్రతకటం అది మీకు క్షేమం కాదు. రెండు పడవలతో కాలేయకండి. రెండు పడవలో కాలైతే అది వెళ్ళపోదు కింద పడతాం. ఒకే పడవను ఆశ్రయించి యెహోవా దేవుడిని ఆశ్రయించు, అది నీకు మేలు, అది నీకు ఆశీర్వాదం. కాబట్టి దేవుడు స్పష్టంగా చెప్పాడు, పైన ఆకాశమందు కానీ క్రింద భూమి ఎందు కానీ భూమి క్రింద నీళ్ళ ఎందు కానీ దేని రూపాన్ని కూడా నీవు చేసుకోకూడదు. దేనికి నీవు సాగిలి పడకూడదు, దేనికి నీవు నమస్కరించకూడదు. నీ దేవుడు యెహోవాను నేనే. ఒక పేపరైనా ఆ రోడ్డు మీద నిలబడ్డాడ. ఒక పేపరైన దేవుడు రోడ్డు మీద నిలబడితే క్రైస్తవులు సువార్త చేసుకుంటూ వెళ్తున్నారు. క్రైస్తవులు సువార్త చేసుకుంటూ వెళుతూ ఉంటే వాళ్ళ కరపత్రిక ఇచ్చారట. ఆ కరపత్రిక మీద ఉన్న హెడ్డింగ్ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నేనే. అది ఆ కరపత్రిక మీద ఉన్న హెడ్డింగ్. సరే, అప్పుడు నీ దేవుడని యెహోవాను నేను, ఎన్నెన్నో దేవుడు నేను పూజిస్తుంటే యెహోవాను నేనే దేవుడు అన్న పత్రిక
నా నా చేతికి వచ్చిందే అని దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. నువ్వు సేవించేవని దేవుళ్ళు కాదు, నీ పూజించేవని దేవుళ్ళు కాదు, నువ్వు వెంబడించేవని దేవుళ్ళు కాదు, నీ దేవుడైన యెహోవాను నేనే. ఆ పత్రిక తనతో మాట్లాడుతుంది, ఆ పత్రిక తను దర్శిస్తుంది, ఆ పత్రిక తన హృదయాన్ని కదుపుతుంది. సరే, అది అయిపోయింది, ఆ రోజు అయిపోయింది. ఇంకో రోజు ఇంకో చోట నిలబడ్డాడట. ఇంకో రోజు ఇంకో చోట నిలబెడితే ఆ విశ్వాసులే గుంటూరు సియోను, ఆ సియోనులో నేనున్నాను. ఆ సియోను సంఘస్థులు చాలా ఉద్యోగంగా సేవ చేస్తారు. వాళ్ళు మనం సేవ చేయ, పత్రికలు పంచిపెట్టం, స్వార్థ చేయు, స్వార్థ కార్యక్రమాలలో ఉండవు, ఏమీ ఉండవు. కాబట్టి మరలా ఆ సియోనుకు సంబంధించిన వారే మరలా స్వార్థ చేసుకుంటూ వెళ్తున్నారు మరొక చోట. అప్పుడు కూడా ఆయన అక్కడ నిలబడ్డాడట. మరలా వాళ్ళు అదే పత్రిక ఇచ్చారు, మళ్ళా పత్రిక ఇచ్చారట. ఆ పత్రిక కూడా అదే. ఏంటది? నీ దేవుడిని యెహోవాను నేనే, నీ దేవుడిని యెహోవా నేనే. మళ్ళా అదే పత్రిక. దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. నేను పూజించేను వ్యర్థం, నేను వెంబడించేను వ్యర్థం, అవి జీవము లేనివి. యెహోవా దేవుడు మాట్లాడే దేవుడు, జీవగల దేవుడు, ప్రార్థన చేసి ఆలకించే దేవుడు, ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు, దర్శించే దేవుడు అని గ్రహించి ఆ దేవునికి బేపనైన హృదయం ఇచ్చాడు. ఆ బేపనైన హృదయం ఇస్తే ఆ తన బట్టి తల్లి ప్రభువులోకి వచ్చిందట. తమ్ముళ్ళు వాళ్ళు వచ్చారట ప్రభువులోకి. ఆ తల్లి చచ్చిపోయినప్పుడు క్రైస్తవ మర్యాద ప్రకారం సమాధి చేశారట. ఆయన ఒక పర్యాయం ఇంగ్లాండ్లో ఉంటే, మరి ఏదో చిన్న పని చేసుకుంటే, ఏదో చదువుకుంటే ఇంగ్లాండ్లో ఉంటే, మరి ఆరాధన ఎక్కడో లండన్లో ఉందట. ఆయన నుండి లండన్కి 200 కిలోమీటర్ పైన ఎక్కడో ఉంటాడు. ఆరాధన భక్త్ సింగ్ గారి సహవాసం లండన్లో ఉంది. అప్పుడు వాళ్ళ యొక్క అధికారిని అడిగాడు, అయ్యా ఆ లండన్కు ఆరాధనకి వెళ్ళటానికి నాకు, ఆ లండన్కి ఆరాధనకి వెళ్ళటానికి నాకు ఏమి లేదు, డబ్బులు లేవు. కాబట్టి ఆ లండన్కి ఆరాధనకి వెళ్తాక నాకు డబ్బులు లేవు, కాబట్టి నాకు ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించండి, నాకు చిన్న ఉద్యోగం ఇప్పించండి అంటే, అప్పుడు ఆ అధికారి అన్నాడంటే, ఎక్కడికో వెళ్ళాలా, చర్చికి, బ్రహ్మాండమైన చర్చిలు ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్ని చర్చిలు కదా, ఇయ్యొద్దు, నాకు భక్త సింగ్ గారి సహవాసం కావాలి, ఆరాధన క్రమం కావాలి, ఆ రొట్టె విరుచుట కావాలి, ఆ వాక్యాలు కావాలి, ఆ సహవాసం కావాలి, నేను అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ 200 కిలోమీటర్లు. అయితే అంట్లు కడిగే పనులతో చేసుకున్నారంట. అక్కడ అందులో ఆమె చేసుకుంటానికి రెడీ అయిపోయాడు. ఎందుకు? కేవలం ఆరాధనకి వెళ్ళడానికి డబ్బులు సంపాదించడానికి, ప్రయాణ ఖర్చులు. అలా నిలబడి పని చేస్తుంటే కాళ్ళు సచ్చడిపోయినాయట. ఆ రీతిగా దేవుని కార్యాలంటే అంత ఆసక్తి. ఆరాధన అంటే అన్నీ ఆరాధనలే. కాబట్టి ఎక్కడికో చోటకి వెళ్ళి కాలక్షేపం వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉంటుంది తప్ప వాక్యం ఉంటుందా? ఎన్నో పెళ్ళికి వెళ్ళాం, ఒక ఆయన మాటకారు వచ్చాడు, తెలివైనడు వచ్చాడు, ఓ నవ్వించేస్తున్నాడు, ఓ డ్యాన్స్ వేసేస్తాడు స్టేజ్ మీద. అందులో ఒక పుట్టు, అదంతా పుట్టే, నవ్వటానికి ఉపయోగపడింది అంతే. అందరూ నోరు ఎగడబెట్టి నవ్వటానికి ఉపయోగపడింది ఆ వాక్యం తప్ప. మరి దేవుని ఆత్మ ఎవరిని గుర్చలేదు అక్కడ. కాబట్టి ఎన్నెన్నో రకరకాల బోధకులు, దానివల్ల మేలు లేదు. కాబట్టి ఆ వాక్యాలు కావాలి, ఆ రొట్టె విరుచుట కావాలి, ఆ పాటలు కావాలి, ఆరాధన క్రమం కావాలి. ఎక్కడో లండన్ 200 కిలోమీటర్లు అక్కడికి వెళ్ళాడు. మనం వెళ్తామా? ఇంటి ప్రక్కనైనా మందిరానికి వస్తావా? దాని విలువ మనకు తెలియదు. మనల్ని ప్రేమించి మనకు మందిరాలు ఇచ్చాడు, మనల్ని ప్రేమించి మనకు సేవకుల్ని ఇచ్చాడు, మనల్ని ప్రేమించి మనకు వాక్యాలు ఇచ్చాడు, మనకు ప్రేమించి ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చాడు. దానికి మనం విలువ కట్టలేకపోతున్నాం. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను అని చూస్తున్నాం.
చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ చూడండి. మన్నించండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రియులారా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. విద్య, ఉద్యోగం, ఆస్తులు, పాస్తులు, వెండి బంగారాలు, ఇవన్నీ లోకానికి అవసరమైన శరీర సంబంధమైన ఆశీర్వాదాలు. మంచిదే, తప్పంటలేదు. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి. మందిరం, దేవుని వాక్యం, దైవ సేవకులు, దేవుని పిల్లలు, దేవుని సంఘం, ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఇవన్నీ ఆశీర్వాదాలు చెప్పండి, ఆత్మ సంబంధం. ఇది చిన్నగా చూస్తే చిన్నోళ్ళం అయిపోతాం మనం. వీటిని మనం చిన్నగా భావించామనుకోండి, దేవుడు మనల్ని ప్రేమించి వీటిని ఇస్తున్నాడు, దాని విలువ కట్టలేకపోతున్నాం. మందిరానికి వెళ్ళాం, దేవుని దగ్గరికి సాగం, సోబరులుగా ఉంటాం, వెనకబడిపోయి ఉంటాం, చల్లబడిపోయి ఉంటాం, నిరుద్యోగంగా ఉంటాం. ఉద్యోగం లేదు, నీవు జీవించున్నావన్న పేరు మాత్రం ఉంది, నీవు మృతుడవే అంటాడు. కాబట్టి వాళ్ళు నిరుద్యోగంగా మనం ఉంటాం. కాబట్టి ప్రియులారా, అది దేవునికి అంగీకారం కాదు. దేవుడికి విలువ కట్టు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు నీవు విలువ కట్టు. కాబట్టి లండన్ వెళ్ళాడు ఆయన, 200 కిలోమీటర్ల ఆరాధన కొరకు. ఎన్నో ఉన్నాయి, ముసుగు వేసుకుని దాన్ని నీ జతగాండ్ల మందలేదు, నేను ఎందుకు ఉండాలి? నా ప్రాణప్రియుడు, నీ మంద ఎక్కడుంది, నీవెక్కడ? ఆయన మందున్న చోట ఆయన ఉంటాడు. ఏదో మందకాడు, నేను ఎందుకు ఉండాలి? ఎన్నో మందలు ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎక్కడికో చోట నేను ఎందుకు ఉండాలి? ఆయన ఎక్కడున్నాడు అక్కడికి వెళ్ళాలి, ఆ క్రమంలోకి నేను వెళ్ళాలి. అది మనం గ్రహించాలి. ఏదో చోటకి వెళ్ళి కూర్చొని వచ్చానంటే అది మేలు కాదు. ఆయన మందున్న చోట ఆయన ఉంటాడు. ఆయన చోట, ఆయన మందున్న చోటకు మనం వెళితే అది మనకు ఆశీర్వాదం. ఎక్కడో చోట మనం తల ఇల్లు వచ్చాము, ఎందుకు వెళ్ళామో ఎందుకు వచ్చామో తెలియదు. అనేక మంది ఆరాధనకి వెళ్ళాము వచ్చాము, ఎందుకు వెళ్ళాము నీకు తెలియదు, ఎందుకు వచ్చాము నీకు తెలియదు. ఏదో వచ్చావు అంతే. సరైన వాక్యం నీకు లేదు, సరైన గైడెన్స్ నీకు లేదు, సరైన హెచ్చరిక నీకు లేదు, సరైనటువంటి క్రమం నీకు లేదు. ఏదో వెళ్ళావు వచ్చావు, దానివల్ల మేలు కాదు. కాబట్టి ఆ బేపనయంతో దేవుడు మాట్లాడాడు, నీ దేవుడని యెహోవాను నేనే అన్నప్పుడు దేవుడు నమ్ముకున్నాడు, దేవుని బిడ్డ అయ్యాడు, దైవ క్రమంలో దేవుని మహిమ కొరకు జీవిస్తున్నాడు. కాబట్టి నీ దేవుడిని యెహోవా నేనే, పైన ఆకాశమందు కానీ, క్రింద భూమి యందు కానీ, భూమి క్రింద నీళ్ళ యందు కానీ దేని రూపాన్ని నీవు చేసుకోకూడదు, దేనికి సాగిలి పడకూడదు. కాబట్టి నీవు 2 రకాలుగా ఉండకూడదు. ఏకాభిప్రాయంతో దేవుడిని సేవించాలి, అది చెబుతుంది. యాకోబు పత్రిక చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4:8, యాకోబు 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా,
మీ చేతులు శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయం పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. కాబట్టి ప్రియులారా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. రండి, దేవుని దగ్గర రండి. ఒక అడుగే ముందుకి, 10 అడుగులు ముందుకేసుకుంటూ వస్తాడు ప్రభువుని దగ్గరికి. జక్కయ్యా త్వరగా దిగు. వెంటనే దూకేసాడు అంతే. ప్రభు అన్నాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసినది జక్కయ్య. సంతోషంతో దిగి ఆయన్ని చేర్చుకున్నాడు. సంతోషంతో దిగి ప్రభువుని ఇంటికి చేర్చుకున్నాడు. చూసారు, సంతోషంతో దిగి జక్కయ్య ప్రభువును చేర్చుకున్నాడు. జక్కయ్య హృదయం మారిపోయింది. ప్రభు ఎప్పుడైతే తన ఇంటికి వెళ్ళాడు, జక్కయ్య అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, పన్ను వసూలు చేసేవాడు. మరి జక్కయ్య పన్ను వసూలు చేసేవాడు. బోల్ డబ్బు గడించాడు. జక్కయ్య ఏ కొట్టుకు వెళ్ళినా సరే మరి జడిసిపోయేవారంటే కొట్టువాళ్ళు. అయ్యో, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పన్ను వసూలు చేసేవాడు. అయ్యగారు వచ్చారా, ఈ బేలు డిక్కులో పెట్టడరా అనేవాడు ఒకడు, ఈ సామాన్ కారులో పెట్టడరా అనేవాడు. అరగ బోల్ డబ్బు సంపాదించాడు. ఈ జక్కయ్యకు ఒక ఆశ వచ్చింది, యేసును చూడాలి అనే ఆశ వచ్చి పొట్టివాడు జనసమూహంలోకి వచ్చాడు. జనసమూహంలోకి వస్తే మరి ప్రభు కనిపించట్లేదు, పొట్టివాడు కదా. కానీ ప్రయత్నాన్ని విరమించలేదు జక్కయ్య. విరమించకుండా ఏం చేశాడు చెప్పండి? ఒక మేడి చెట్టు ఎక్కాడు. ఒక మేడి చెట్టు ఎక్కితే జక్కయ్య దగ్గర ప్రభు వచ్చేసాడు. జక్కయ్యకు అడిగేశాడు ప్రభువుని చూడాలని. 10 అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళాడు ప్రభు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చాడు. ఒక అడుగు ముందుకే 10 అడుగులు ముందుకేసుకుంటూ వస్తాడు దేవుని దగ్గరికి. ఆ మేడి చెట్టు దగ్గర ప్రభు జక్కయ్య వైపు చూచాడు. జక్కయ్య ప్రభు వైపు ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు, యేసు ప్రభువును జక్కయ్యను. అలాగే నీవు దేవుని ముఖం చూడాలి, దేవుడు నీ ముఖం చూస్తాడు. ఒకళ్ళ దృష్టి ఒకళ్ళ మీద పడాలి, దేవుని దృష్టి నీ మీద పడాలి, నీ దృష్టి దేవుని మీద పడాలి. ఒకళ్ళ దృష్టి ఒకళ్ళ మీద పడాలి, అప్పుడే నీకు మేలు. పాపి దృష్టి ప్రభు మీద పడింది, ప్రభు దృష్టి పాపి మీద పడింది. జక్కయ్యని చూసి, జక్కయ్యా త్వరగా దిగు జక్కయ్యా. త్వరగా దిగేశాడు. సంతోషంతో ప్రభువుని చేర్చుకున్నాడు. నేడు నేను నీ ఇంట ఉండవలసినది జక్కయ్య అంటే, వద్దులే ప్రభు, నీకు నాకు రోడ్డు మీద సహవాసం, వెళ్ళిపో. రోడ్డు మీద సహవాసం కోరుకుంటారు అనేకులు. నిన్న ఒక ఆయనకి ఫోన్ చేశాను, ఏమయ్య నీకు హార్ట్ అటాక్ వచ్చిందని తెలిసింది, నేను తణుకు ప్రాంతం వస్తున్నాను, నేను చూడాలని రానంటే, నువ్వు ఎక్కడ తణుకు వచ్చాక ఫోన్ చేయి, ఎక్కడ ఉంటావు నేనే వస్తానన్నాడు. ఏంటి ఇంటికి వెళితే ఇంటికి దైవ సేవకులు వచ్చేటువంటి పరిస్థితి లేదు. తన ఇంట్లో తన భార్య తనకు కలిసి రాదు. అతను రోడ్డు మీదే సహవాసం. అతను చాలాసార్లు అతను పని మీద అతని కొరకు వెళితే ఎంతసేపు రోడ్డు మీద కలిసేవాడు. రోడ్డు మీద తీసుకెళ్ళి పని చూసి మళ్ళీ రోడ్డు కలిసి దాన్ని విడిచిపెట్టేసి ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఇంటికి వెళ్దాం రా అని కూడా అనేవాడు కాదు. కాబట్టి అంతా రోడ్డు మీద సహవాసమే. కాబట్టి ప్రియులరా, ఇక్కడ జక్కయ్య త్వరగా దిగాడు. నేను నీ ఇంట ఉంటాను జక్కయ్య అంటే, నీ దగ్గర ఉంటానంటే, ఎందుకు ప్రభువా ఇక్కడ వరకే నీకు నాకు సహజం, ఇక్కడ నీ దారి నీది అనలే. సంతోషంతో ఇంటికి చేర్చుకున్నాడు. జక్కయ్య ఇంటికి వెళితే చుట్టుప్రక్క వాళ్ళందరూ కూడా సడుక్కున్నారు. ఈ పాపాత్ముడింటికి వెళ్ళాడే జక్కయ్య. జక్కయ్యని పాపాత్ముడు అనేవారు. ఇది లంచగొండి, పన్ను వసూలు చేసేవాడు. 10 రూపాయలకి 40 రూపాయలు, 100 రూపాయలు 400 సార్లు లాగేసేవాడు డబ్బు. ఇలాంటి ఇంటికి వెళ్ళాడే ప్రభు
అంటే జక్కయ్య హృదయం మారిపోయింది. అక్కడ ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నా, ఎవరి దగ్గర అన్యాయం ఏదైనా తీసుకుంటే 400 ఇస్తా, 10 రూపాయలు తీసుకుంటే 40 రూపాయలు ఇస్తా, 100 రూపాయలు తీసుకుంటే 400 ఇస్తా. మారిపోయింది జక్కయ్య హృదయం. కాబట్టి అలా మారిపోతే అప్పుడు ప్రభు అని నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. కాబట్టి ప్రియులరా, ఇంతకుముందు డబ్బు వచ్చేది, ఇంతకుముందు మనుషులు వచ్చేవారు, ఇంతకుముందు వాళ్ళు వచ్చేవారు, వీళ్ళు వచ్చేవారు, అయ్యగారు అమ్మగారితో ఉండేవారు ఆ ఇంటి చుట్టూ. దానివల్ల ఏం మేలు ఉంటుంది? 10 మందిని ఇంటికి వస్తే నీకు మేలు ఏంటి? 10 మంది వచ్చిన అమ్మగారు, అయ్యగారు, బాబుగారు అంటే నీకు వచ్చే ఘనత ఏంటి? నీ ఇంటికి రక్షణ రావాలి. దానివల్ల నీకు మేలు లేదు. 100 కార్లు నీ ఇంటికి వచ్చినా మేలు లేదు, 100 కార్లు నా ఇంటికి వచ్చినా మేలు లేదు. కాబట్టి నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి అన్నది అన్నాడు. కాబట్టి జక్కయ్య గృహానికి రక్షణ వచ్చింది. మరి ఆ రీతిగా జక్కయ్యని రక్షణతో నింపాడు. ఒక అడుగు ముందుకై 10 అడుగులు ముందుకేసి వస్తాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఏమంటాడు? ద్విమనస్కులారా, పాపులారా, మీ చేతులు శుభ్రము చేసుకోండి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి, మీ హృదయాలు పరిశుద్ధపరచుకోండి. ద్విమనస్కులారా, 2 మనసులున్న వారులారా, 2 మనసులు విడిచిపెట్టండి. కాబట్టి ప్రియులారా, దేవుడు సరే మన నిద్రపోతున్నారు తలస్తున్నాను నేను. కొందరు కునుకులాగే చేస్తున్నారు, గోళ్ళకు జారబడి. ఏమ్మా జారబడ్డారే శుభ్రంగా? జారబడకండి, జారబడితే ఎదురవుతుంది. వాక్యం ముగించేస్తలే, శ్రద్ధగా వినండి. మరి నేహమ్యా కూడా జారబడి ఎదురొచ్చేది, జాగ్రత్త చూసుకో. కాబట్టి జారబడకండి, బాగా చక్కగా కూర్చోండి. జారబడి నిద్రవుతుంది. సరే, ధర్మశాస్త్రం పాట వర్తమానంలోకి వచ్చేస్తారు. మోషే ఇప్పుడు 3వ నెల 1వ దినంలో ఎక్కడికి వచ్చారు చెప్పండి? మన భాగానికి వచ్చేస్తారు. ఎక్కడికి వచ్చారు? సినాయి పర్వతం దగ్గర వచ్చారు. ఆ సినాయి పర్వతం దగ్గర 3వ నాడు మోషే సినాయి పర్వతం దగ్గర ఎక్కిపోయాడు. ఎక్కిపోయినప్పుడు మరి చూసారా, దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటో చెప్తాం మొదలెట్టారు. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. నీ దేవుడిని యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించుకో, నీ దేవుడిని యెహోవాను నేనే, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించు. ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. అక్కడ 20 అధ్యాయంలో మీరు చక్కగా చదువుకుంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి. 19 అధ్యాయంలో ధర్మశాస్త్రం ఉంది, 20 అధ్యాయంలో ఆజ్ఞలు ఉన్నాయి. ఇలాగ ఒకటి. ఇంకా ధర్మశాస్త్రం అమల్లోకి వచ్చేసింది. ధర్మశాస్త్రం అమల్లోకి 20 అధ్యాయం నుంచి అమల్లోకి వచ్చేసింది. కాబట్టి 10 ఆజ్ఞలు ఉన్నాయి. కాబట్టి ధర్మశాస్త్రం అంటే ఏంటి? కంటికి కన్ను, పంటికి పన్ను. మరి కాబట్టి అలాంటిది ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది. పరిశుద్ధ దినాన్ని, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించు, నరహత్య చేయకు, దొంగలకు అంటే ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటో తెలియపరుస్తుంది. మీకు టూకీగా చెప్పుకుంటూ వెళ్తాను. ధర్మశాస్త్రం మనకేం తెలియపరుస్తుంది చెప్పండి? పాపం అంటే ఏంటో తెలియపరుస్తుంది. చూడండి, రోమేలుకు రాసిన పత్రిక చూడండి. రోమాపత్రిక 3వ అధ్యాయం 21వ వచనం, 20వ వచనం. రోమాపత్రిక 3:20. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో, ధర్మశాస్త్రం అనగా పాపం అంటే ఏంటో తెలియపరుస్తుంది. కాబట్టి నీ తల్లిదండ్రులను సన్మానించు. ఎవడు సన్మానిస్తున్నాడు? తల్లిదండ్రులను గౌరవించి మేము చాలా గౌరవిస్తున్నాం చేయొద్దండి.
తల్లిదండ్రులు మేము చాలా గౌరవిస్తున్నాం అనవాళ్ళు చేయెత్తండి, ఎత్తండి. అదిగో ఆయన ఆ చివరికి ఆయన ఎత్తాడు, ఇక్కడ కొంతమంది ఎత్తారు. మంచిదే, అందరు ఎత్తలేకపోయారుగా. కాబట్టి నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు, నరహత్య చేయకు, వ్యభిచరించకు, దొంగిలకు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు. ఎంత ధర్మశాస్త్రం. ఇట్లో అన్నిట్లో నిలకడగా ఉండేవాళ్ళు, అన్నింటిలో నిలకడ ఉండమని చేయొద్దండి. అన్నింటిలో నిలకడగా ఉంటున్నా అన్ని చేయొద్దండి. మంచిది. ఎవరు ఎత్తట్లే, ఎవరో కొద్దిమంది ఎత్తున్నారు. మరి మా అర్థం ఎత్తుంది అక్కడ. అన్నిట్లో తప్పిపోయాం. మనం అందరం కూడా ఏం చేశాం, మనం అనేక విషయాల్లో తప్పిపోయాం. మనమందరం అనేక విషయాలు, మాటల్లో తప్పిపోతున్నాం, చూపుల్లో తప్పిపోతున్నాం, క్రియల్లో తప్పిపోతున్నాం. కాబట్టి ధర్మశాస్త్రం మన మీద పాపం మోపుది, పాపివి 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 అని ధర్మశాస్త్రం మన మీద పాపాన్ని మోపుతుంది. పాపం అంటే ఏంటో తెలియపరుస్తుంది. కానీ పాపం నుంచి విడుదల ఇవ్వట్లేదు ధర్మశాస్త్రం. పాపాన్ని మోపుతుంది తప్ప, పాపం అంటే ఏంటో తెలియపరుస్తుంది తప్ప, పాపం నుండి విడుదల మాత్రం ధర్మశాస్త్రం మనకి ఇవ్వట్లేదు. మరి ఆ ధర్మశాస్త్రం మోపిన పాపాన్ని ఎవరు తీసేస్తున్నారు అంటే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 1:17. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది కదా. కాబట్టి ఇశ్రాయేలీయులు మోషే ద్వారా చాలా ప్రభావితులయ్యారు, మాకు ధర్మశాస్త్రం తెచ్చాడని. కాబట్టి ఇశ్రాయేలు మోషే ద్వారా చాలా ప్రభావితులయ్యారు. ఆ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? నీవు పాపివయ్యా, నీవు పాపివి. ధర్మశాస్త్రం రాయబడిన ప్రతి మాట మీరుతున్నావు, ప్రతి మాట మీరి నువ్వు పాపి అవుతున్నావు. కాబట్టి ధర్మశాస్త్రం ప్రతి వాడిని పాపాన్ని లోను చేస్తుంది. అంటే ధర్మశాస్త్రం పాపమా అయినా అట్లా అనరాదు. ధర్మశాస్త్రమే లేకపోతే పాపం అంటే ఏంటో తెలియదు. ధర్మశాస్త్రం పాపం కాదు, పాపాన్ని తెలియపరుచు జాగ్రత్త పడి పాపం విడుదల పొందటానికి. మరి ఎలాగా పాపం పరిహారం? ఎలాగా? గంగల్లో ములుగుతున్నారు, గోదావరిలో ములుగుతున్నారు, జపతపాలు చేస్తున్నారు, పూజలు పునస్కారాలు చేస్తున్నారు. అది మార్గం కాదు. ఆ కృపా సత్యాలతో యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఆ కృపగల దేవుడు సిలువలో బలయ్యాడు. కృపగల దేవుడు సిలువలో బలై ఆ ప్రభు ఆ సిలువ రక్తంతో మన పాపాలు కడిగి శుద్ధి చేసి ఆ ధర్మశాస్త్రం మోపిన పాపం అంతటి నుండి విడిపిస్తున్నాడు యేసు ప్రభు. కాబట్టి కృపా సత్యములతో యేసు ప్రభు లోకానికి వచ్చాడు, కృపగల దేవుడు. కాబట్టి ఆయన కృపను బట్టి మనకు రక్షణ వస్తుంది. ధర్మశాస్త్రం శిక్షిస్తుంది, కృపా సత్యములతో యేసు ప్రభు లోకానికి వచ్చి మానవులను ఆయన రక్షిస్తున్నాడు. కాబట్టి ఆయన కృపగల దేవుడు. దయతో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:8. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి ప్రియులరా, మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడుతున్నారు. రక్షణ కృపలు ప్రభువీచినవే అతిశయించాలేము, అంతయు కృపయే అమూల్యమైన సిలువా శక్తిచే, అమూల్యమైన సిలువా శక్తిచే ఖాళీ అయినా మమ్మును నింపే. కాబట్టి ప్రియులారా, ధర్మశాస్త్రం, మోషే తెచ్చిన ధర్మశాస్త్రం పాపాన్ని మోపుతుంది.
ధర్మశాస్త్రం మోషే ద్వారా గ్రహించబడను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగి. కృపా సత్యాలతో యేసు ప్రభు వచ్చి ఆ కృపగల దేవుడు మన కొరకు బలయ్యాడు. కృప అంటే ప్రేమని అర్థం. కృప అంటే ఏమని అర్థం చెప్పండి? ప్రేమ. ధనవంతులు పేదోళ్ళని ప్రేమించే ప్రేమ, అది దయ. ధనవంతుడు పేదోడిని ప్రేమిస్తాడు, అది దయ. ఏమండి? అలాగే పేదోడు కూడా ధనవంతుడిని ప్రేమిస్తాడు. ఒక్కొక్కడు ప్రేమించాడు, ధనవంతుడు పట్టుకొట్టుకు పోవాలంటాడు. పేదోడు కూడా ధనవంతుడిని ప్రేమిస్తాడు, అది భక్తి. అత్యున్నతమైన దేవుడు అత్యల్పుడైన మానవుడిని ప్రేమించాడు. దేవుడు అత్యున్నతమైన వాడు, మానవుడు అత్యల్పుడు. ఈ అత్యల్పుడైన మానవుడిని దేవుడు ప్రేమించే ప్రేమ కృప అని అర్థం. కాబట్టి యేసు ప్రభు కృపా సత్యాలతో ఈ లోకానికి వచ్చి శిలువలో బలి అయిపోయి ప్రాణపెట్టి రక్తము కార్చి ఆ రక్తంతో మానవుల పాపాలు పరిహరించి కడిగి శుద్ధి చేసి మానవులను రక్షిస్తున్నాడు. కాబట్టి మనం కృప దగ్గరికి వచ్చాం. ఇశ్రాయేలు ఎక్కడికి వచ్చారు చెప్పండి? సినాయి పర్వతం దగ్గరికి వచ్చారు. మనం సియోను కొండకు వచ్చాం, ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చారు. మనము యేసు ప్రభు దగ్గరికి వచ్చాం, సియోను కొండకు వచ్చాం. హెబ్రీ పత్రిక సంఘానికి, విశ్వాస సంఘానికి ఇశ్రాయేలుకు ఉన్న వ్యత్యాసం ఇక్కడ ఉంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం చూడండి. సృష్టించి తెలుసుకున్నదగినట్టు మండుచున్న కొండకును, అగ్నికిని, కారు మేఘమునకును, గాఢాంధకారమునకును, తుఫానుకును, బూరధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు రాలే. వాళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారమ్మా? మాటల ధ్వనికి, బూరధ్వనికి, తుఫానుకు ఎవరు వచ్చారు? ఇశ్రాయేలు వచ్చారు. సియోను కొండ కాడికి, సినాయి పర్వతం దగ్గరికి ఎవరు వచ్చారు? 3వ నెల మొదటి దినమున ఇశ్రాయేలు వచ్చారు సినాయి పర్వతం దగ్గరికి. అక్కడ కారు మేఘం, మాటల ధ్వని, బూరధ్వని, తుఫాను, మండుచున్న కొండ, కారు మేఘం, భయంకర దృశ్యం అది. అక్కడికి ఇశ్రాయేలు. మనం ఎక్కడికి వచ్చాం? అక్కడ ఒక జంతువు అయినా సరే కొండను తాగితే రాళ్లతో కొట్టాలి. అలాంటి 21వ వచనం చూడండి. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే భయపడి మోషే భయపడ్డాడు. భయపడి వణుకుతున్నాను. మనమైతే సంఘం ఎక్కడికి వచ్చింది? దేవుని పిల్లలు ఎక్కడికి వచ్చారు? 22. ఇప్పుడైతే సియోను కొండకును, జీవగల దేవుని పట్టణమునకును, అనగా పరలోక యెరూషలేముకును, వేవేలు కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హెబెలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు. మనం వచ్చిన కొండ గొప్పదా? ఇశ్రాయేలీయుల కొండ గొప్పదా? మనం సియోను కొండకు వచ్చాం. సియోను కొండ అంటే ఏంటి? సియోను కొండ మీద యెరూషలేము పట్టణం కట్టబడింది, బెత్లెహేం గ్రామం కట్టబడింది. అక్కడే ప్రభు పుట్టాడు. అంటే మనం ప్రభు దగ్గరికి వచ్చాం. సియోను కొండకు వచ్చామంటే ఎవరి దగ్గరికి వచ్చాం మనం చెప్పండి? ప్రభు దగ్గరికి వచ్చాం. ఇప్పుడైతే సియోను కొండకు, జీవగల దేవుని పట్టణానికి, పరలోక క్రిందన్న యెరూషలేము, పైనున్న యెరూషలేము, 2 యెరూషలేములు ఉన్నాయి. క్రిందన్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యములో ఉంది. పైనున్న యెరూషలేము అది స్వతంత్రంగా ఉంది, అది మనకు తల్లి. పైనున్న యెరూషలేముకు వచ్చాం. పరలోకము యెరూషలేముకు వేవేల కొల దూతల యొద్దకు వచ్చాం. ఇంకా పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘానికి వచ్చాం. జ్యేష్ఠుల సంఘం ఉంది భూమి మీద. సంఘానికి జ్యేష్ఠులు ఎవరు? ఆది అపోస్తలులు. ఆ సంఘ క్రమంలో మనం వచ్చాం. ఎంత ఆశీర్వాదం! జ్యేష్ఠుల సంఘానికి వచ్చాం. ఇంకా వారి మహోత్సవానికి, సంఘానికి మహోత్సవం, వివాహం ఉంది కదా. మధ్యాకాశం వివాహం. ప్రభు పెండ్లి కుమారుడికి వస్తాడు. ప్రభు పెండ్లి కుమారుడికి వస్తే సంఘానికి మహోత్సవం ఉంది, పెండ్లి ఉంది. ఆ పెండ్లికి వచ్చాం. ప్రభుతో పరిణయం, వివాహం. సంఘవధువు. ఆ గొర్రెపిల్ల పెండ్లి కుమారుడయ్యాడు. ఆ పెండ్లి కుమారుడికి సంఘవధువు సిద్ధపరచబడుతుంది. సంఘంతో పరిణయం ఉంది.
పెండ్లి కుమారుడికి, గొర్రెపిల్ల పెండ్లి కుమారుడికి, ఆ మహోత్సవానికి వచ్చాము. ఇప్పుడు మన ఎంత ఆశీర్వాదం! ఆ మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొంది నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తిని యేసు యొద్దకును హెబెలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చారు. కాబట్టి ప్రియులారా, హెబెలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం. ఆ రక్తము మాట్లాడుతుంది. నీ హెబెలు కయ్యని తమ్ముడిని, హెబెలు ఎక్కడా? నా తమ్ముడిని కావలి వాడినా, ఇదిగో నీ తమ్ముని రక్తం నేల నుండి నాకు మొరపెడుతుంది. రక్తంలో శక్తి ఉంది, ఆ రక్తం నాకు మొరపెడుతుంది. కాబట్టి హెబెలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం యేసు రక్తం. ఆ రక్తం శక్తి కలిగినటువంటిది. ఆ రక్తం మనల్ని కడిగింది, ఆ రక్తం మనల్ని శుద్ధి చేసింది, ఆ రక్తం మనల్ని పవిత్రపరిచింది, పరిశుద్ధపరిచింది. హెబెలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనం ఇప్పుడైతే సియోను కొండకు వచ్చాం, జీవగల దేవుని పట్టణానికి వచ్చాం, పరలోక యెరూషలేముకు వచ్చాం, వివేకుల దూతల యొద్దకు వచ్చాం. మన ఆశీర్వాదం చాలా గొప్పది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనకిచ్చాడు. గ్రహించి ప్రభువా, సియోను కొండకు చేర్చావు. వాళ్ళైతే సేనాయి కొండకు వచ్చారు, నన్ను సియోను కొండకు నీ దగ్గరికి చేర్చావు. నీకు నా వందనాలు. నీ శిలువ దగ్గరకు చేర్చావు, నీ రక్షణ దగ్గరకు చేర్చావు, నీ రక్తం దగ్గరికి చేర్చావు. నన్ను రక్షించా, నీ బిడ్డగా చేసుకో. నీకు వందనాలని మనమందరం ప్రభువును స్తుతించి ఆరాధించి గణపరచాలి. కొంతసేపు ప్రభువును